ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణము చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గత సంవత్సరం నుంచి చాలా ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకి గురవుతూ ఈ దొంగతనాల గురించి బాధపడుతున్నప్పుడు దీనికోసమని ప్రత్యేకంగా ఒక క్రైమ్ టీం ఏర్పాటు చేసి తిరిగే సందర్భంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈశ్వరమ్మ కాలనీ వద్ద టీసీ నాగరాజు చింతామణి చెందిన అతను అరెస్ట్ చేసి అతను విచారిస్తే అతను మదనపల్లి మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 7 కేసుల్లో దొంగతనం 7 ఇళ్లలో దొంగతనం చేసినట్టు తెలిసింది. అతను క్షుణ్ణంగా విచారించిన తర్వాత అతను ఈరోజు ఆ నగలు ఇక్కడ అమ్మడానికి కానీ లేదా ఏదో విధంగా దాన్ని క్యాష్ చేయడానికి వచ్చింటే అతన్ని పట్టుకొని అతని వద్ద నుండి దాదాపు 400 గ్రాములు బంగారు ఆభరణాలు 120 గ్రాములు వెండిని స్వాధీనం చేసుకున్నాము. ఇవి స్వాధీనం చేసుకుంటే వాటి యొక్క విలువ వచ్చేసి 28,12,000 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇంకా కూడా ఈ దొంగతనాల కేసులు ఛేదించే విషయంలో క్రైమ్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ ముద్దాయిని పట్టుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపిన మన హరిహర ప్రసాద్, తర్వాత వాళ్ళ పార్టీ క్రైమ్ పార్టీను, తర్వాత చంద్రశేఖర్ క్రైమ్ సిఐ గారు వీళ్ళంతా చాలా చొరవ చూపి ఇతను పట్టుకోవడంలో సహాయం చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ మన మదనపల్లి అవుట్స్కట్స్ లో చాలా పెద్ద ఉన్నాయి. వాళ్ళు కనీసం ఒక చిన్న కెమెరా ఏర్పాటు చేసుకుంటే మేము ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళకి మేము సహాయం చేయడానికి అందుబాటుగా ఉంటాము. కాబట్టి ఈ అవుట్స్కట్స్ హౌసెస్ ఓనర్స్ ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంలో సహకరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి సార్ ఆ పాయింట్ అది. ఇతను గతంలో కూడా పీలేరు పోలీసులకు పట్టుబడి వాళ్ళ కన్ను కప్పి పరారైనాడు. ఇతని గురించి గాలింపు చేస్తున్న క్రమంలో ఈ రోజు నిన్నటి దినం మాకు పట్టుబడడం జరిగింది. గతంలో నాగరాజు పైన చింతామణిలోను, తర్వాత దేవనాయని పిఎస్ లోను దొంగతనం కేసులు ఉన్నాయి. అదేవిధంగా సంజారా అనే పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు కూడా ఇతని పైన నమోదు కావాలి. మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఆ కెమెరాలన్నీ కొన్ని అవుట్డేటెడ్ అయినాయి. ఇప్పుడు 5G నెట్వర్క్ వచ్చింది కాబట్టి దాన్ని 5G నెట్వర్క్ అనుసంధానం చేయడానికి దాన్ని మళ్ళా ఎక్కువ పంపించినాము. త్వరలోనే అవి వస్తాయి, మనకు వస్తాయి 100